రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న ఈ భేటీలో రైతు భరోసాతో పాటు కీలక అంశాలపై చర్చిస్తున్న మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భూమి లేని పేదలకు మృతి, కొత్త రేషన్ కార్డులపై చర్చించింది. ఈ మేరకు సంక్రాంతికి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కానుంది. అలాగే 11 కొత్త మండలాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్లో చర్చ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన నివేదికను సబ్ కమిటీ అందించింది. పంట పండిన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ మేరకు సర్కార్ ప్రకటన చేసే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఆర్ఆర్డీ శాఖలో 588 కారుణ్య నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల కింద దాదాపు 550కి పైగా పోస్టులను భర్తీ చేసేందుకు ఆ శాఖ గతంలోనే ఫైల్ సిద్ధం చేయగా రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అప్పుడే అంగీకరించగా ఇవాళ జరుగుతున్న కేబినెట్లో ఈ ఫైల్కు ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న ఈ భేటీలో రైతు భరోసాతో పాటు కీలక అంశాలపై చర్చిస్తున్న మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, తెలంగాణ కేబినెట్ సమావేశం దాదాపుగా 3 గంటలుగా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైనటువంటి కేబినెట్ సమావేశం ఈ రోజు రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకోబోతోంది. సంక్రాంతి నుండి ఖచ్చితంగా మేము రైతులకి రైతు భరోసాని అందిస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. అందుకు సంబంధించి గత కొద్ది రోజులుగా కేబినెట్ సబ్ కమిటీ కూడా దీనిపై కసరత్తు చేసి కేబినెట్ ముందు 3 ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా గత ప్రభుత్వం రైతులకు రైతు బంధు అందించింది. అయితే ఈ రైతు భరోసాకు సంబంధించి వివిధ దఫాలుగా వివిధ వర్గాల నుండి అభిప్రాయాలు సేకరించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ 3 అంశాలను కేబినెట్ ముందుంచింది. ఇందులో ఏంటంటే మొదటగా రైతు భరోసాపై విధి విధానాలు రూపొందించి పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో కూడా సీలింగ్ ప్రతిపాదనలు కూడా 3 ప్రతిపాదించింది. అందులో 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టడం, అలాగే ఐటీ చెల్లించే ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా నుండి మినహాయించడం, లేదంటే అందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పి ఈ 3 ప్రతిపాదనలు కూడా కేబినెట్ ముందు పెట్టడం జరిగింది. దీనిపై సుదీర్ఘంగా కూడా చర్చ జరుగుతుంది. అయితే మరోవైపు ఎవరైతే రైతు కూలీలు ఉంటారో వారికి కూడా మేము 12,000 సహాయం అందిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించడం జరిగింది. అయితే అందుకు సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. దీనిపై కూడా తుది నిర్ణయం మరి కాసేపట్లోనే చెప్పబోతుంది కేబినెట్. అయితే ఇదిలా ఉండగా మరోవైపు కుల గణనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్ ప్రకటించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఒక డెడికేషన్ కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా సమర్పించడం జరిగింది. ఇక ఈ కేబినెట్ కి సమావేశంలోనే ఈ రిపోర్ట్ పై పూర్తి స్థాయిలో చర్చించి బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ పెంచడం,
అనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇక త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, దీన్ని ఏ విధంగా అమలు చేయాలి ఈ బీసీ రిజర్వేషన్ అనే దానిపైన కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే ఇంద్రభూములకు దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభమైంది. ఎవరైతే ఇల్లులు లేవో అలాగే భూములు లేవో వారిని మొదటి దఫాగా గుర్తించాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరోవైపు టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు కూడా టెంపుల్ డెవలప్మెంట్ బోర్డును కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు తెలంగాణ టూరిజం పాలసీకి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇక ప్రభుత్వం కొత్తగా నిర్మించతలపెట్టినటువంటి షామీర్పేట మెడ్చర్లకు మెట్రో లైన్ ప్రాజెక్టు, అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విగ్రహ ఏర్పాటుపై కూడా మంత్రిమండలిలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నాం. వీటన్నిటిపైన కూడా మరి కాసేపట్లోనే ప్రభుత్వం వివరంగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే వేణు 11 కొత్త మండలాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు కూడా చేయనున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ముఖ్యంగా గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ముందు చాలా ప్రతిపాదనలు ఉన్నాయి. గతంలో కొత్త మండలాలు, గ్రామ పంచాయతీలు గుర్తించినప్పటికీ పలు ప్రాంతాల్లో కూడా పెండింగ్ లో కొన్ని మండలాలు పెట్టడం జరిగింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు గుర్తించకపోవడం వల్ల కూడా మేము డెవలప్మెంట్ కి నోచుకోవడం లేదు అనేటువంటి ప్రతిపాదనలు కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో కొత్తగా కూడా కొన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో వీటిపైన ఒక నిర్ణయం తీసుకొని మరి కాసేపట్లోనే ప్రకటించే అవకాశం ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.